వెల్కమ్ టు AmmaRuchulu. ఈ రోజు మన ఛానల్లో పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కొత్తిమీరలు, కరివేపాకు, కొత్తిమీరాకు, కారం, ఉప్పు, చిటికెడు వంట సోడా, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బేసన్ తీసుకొని అందులోకి 2 కప్స్ శనగపిండి వేసుకోవాలి, జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఏమైనా ఉండలు కానీ చెత్త కానీ ఉండదు. తర్వాత సన్నగా తరిగిన ఒక 10 ఆనియన్స్, కొత్తిమీరాకు, కరివేపాకు, ధనియాలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు సోడా, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్రిస్పీనెస్ కోసం 1 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నా. మరోసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అనేది పోసుకోకూడదు, ఎందుకంటే ఆనియన్స్ లో వాటర్ ఉంటది కాబట్టి పకోడీకి వాటర్ అనేది అవసరం ఉండదు. ఆనియన్స్ లో ఉన్న వాటరే మనకి పిండికి మొత్తం సరిపోతుంది. ఇలా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం ముద్దలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకొని పకోడీ లాగా వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పకోడీ లాగా వేసుకోవాలి. పకోడీలాగా వేసుకున్న తర్వాత మొత్తం ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక జల్లెడలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.